నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వింత ప్రవర్తన. నెల్లూరు జిల్లా కందుకూరులో 4 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి, మేధావుల ఫోరం అధ్యక్షుడు, చార్టర్ అకౌంటెంట్ నేతి ఉమామహేశ్వరరావు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు. కాంగ్రెస్ అధిష్టానం, ఇండియా కూటమి, సిపిఐ, సిపిఎం జతకట్టి కందుకూరు కాంగ్రెస్ టికెట్ ఎస్ఆర్ఎం కాలేజీల సంస్థకు చెందిన షేక్ గౌస్ మొహిద్దీన్కు టికెట్ కేటాయించారు. గౌస్ మొహిద్దీన్ సిపిఐ, సిపిఎం నాయకులతో ప్రెస్ మీట్ పెట్టి ఆర్భాటం చేశారు. ఆ రోజు తెలంగాణ నుండి వచ్చిన నెల్లూరు ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు వర్గీయులు గౌస్ మొహిద్దీన్ను ఘనంగా సన్మానించారు. తర్వాత 22వ తేదీ గౌస్ మొహిద్దీన్ నామినేషన్ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు, సిపిఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు. మొత్తానికి కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ మొహిద్దీన్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులను సమీకరించి ఎలాగోలాగూ నామినేషన్ కార్యక్రమం సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. నామినేషన్ నిబంధన ప్రకారము 5 సభ్యులు ఆఫీస్ లోపలికి వెళ్ళాలి. గేటు లోపలికి వచ్చిన 5 సభ్యులలో సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ కూడా ఉన్నారు. గౌస్ మొహిద్దీన్ మనసులో ఏమి పురుగు తొలిసిందో గేటు లోపలికి వెళ్లిన సురేష్ను వెనుకకు పంపి తన సామాజిక వర్గంకు చెందిన సిపిఎం నాయకులు లోపలికి తీసుకెళ్లారు. సురేష్ మనస్తాపానికి గురి చెందారు. ఆఫీస్ లోపల కార్యక్రమం ముగించుకొని బయటకు వచ్చిన గౌస్ మొహిద్దీన్ మీడియాతో మాట్లాడే సమయంలో కూటమికి చెందిన వ్యక్తిని ఎస్సీ సామాజిక వర్గమని కావాలని బయటకు పంపించారని మీడియా మిత్రులు అడగగా కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రక్కకు తప్పుకున్నారు. ఇండియా కూటమి జాతీయ పార్టీ అయినా సిపిఐకు ఇచ్చే విలువ ఇదేనా అని అక్కడ ఉన్న నాయకులు, జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు. గతంలో ఎస్సీల అభ్యున్నతకు పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీపై పోటీ చేస్తున్న గౌస్ మొహిద్దీన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సురేష్ను అవమానపరచడం ఎంతవరకు సమంజసం? ఎస్ఆర్ఎం కాలేజ్ అధినేతనని, విద్యావంతుడనని చెప్పుకునే గౌస్ మొహిద్దీన్ ఎస్సీలను, సిపిఐ పార్టీని అవమానించడం ఎంతవరకు కరెక్ట్? కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించాలి. సురేష్ను అవమానించిన గౌస్ మొహిద్దీన్ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి కొప్పుల రాజును కూడా ఎస్సీ సామాజిక వర్గం సురేష్ను చూచిన ఆలోచనలతో కొప్పుల రాజును కూడా గౌరవిస్తాడా అని కందుకూరు ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు.